షలోమ్. దేవుని సేవకు సమర్పించుకుని సంఘంలో పరిచారకులుగా ఉండి దేవుని సేవకునికి సంఘానికి పరిచయం చేస్తూ సంఘ కార్యక్రమాల్లో పాల్గొంటూ అన్నీ చక్కబెడుతూ ఉన్న యవనస్తులు వాళ్ళు బాధపడే విషయం ఏంటంటే వాళ్ళకి వాక్యానికి అవకాశం ఇవ్వట్లేదు, వాళ్ళకి ప్రమోషన్ ఇవ్వట్లేదు, పరిచర్ని వాళ్ళకి అప్పగించట్లేదు, వాళ్ళని ఎక్కడికైనా పంపించట్లేదు. సో ఇలా సేవ చేస్తూ ఉన్న వాళ్ళు బాధపడుతూ ఉంటారు. కానీ సాధారణంగా జరిగేది ఏంటంటే సేవకులైన వారు యవనస్తులకి బాధ్యతలు అప్పగిస్తే లేదా వాళ్ళని దేవుని సేవకి పరిచర్కి అప్పగించి వాక్యాన్ని బోధించమని అప్పగిస్తే వాళ్ళు ఏం చేస్తారంటే ఏదైనా గొడవ వచ్చినప్పుడు సంఘాన్ని సగం చీల్చేసి సంఘాన్ని తీసుకుని వెళ్ళిపోతారు. సో దాన్ని బట్టి సేవకులు అభద్రతా భావంతో ఉంటారు. ఎక్కడ సంఘం చీలిపోతుందో, ఎక్కడ వీళ్ళు తీసుకుపోతారో అని. వాళ్ళకి అవకాశం ఇవ్వాలని ఉంటుంది, కానీ ఇవ్వలేరు అనమాట. ఆ నమ్మకాన్ని ఏమో వీళ్ళు సంపాదించలేరు. చుట్టూరు జరిగే పరిస్థితులు ఏమో అలాగే ఉంటాయి. పక్కనే ఉన్న సంఘంలో యవనస్తుడు అదే పని చేసి ఉంటాడు. దాన్ని బట్టి సేవకులకి నమ్మకం కుదరదు అనమాట. అటు సేవకునికి నమ్మకం కుదరక, ఇటు వీళ్ళ నమ్మకంగా పనిచేస్తున్నా సరే వాళ్ళకి గుర్తింపు దొరక్క వీళ్ళ మధ్యలో ఎప్పుడు అలా కోల్డ్ వార్ జరుగుతూ ఉంటుంది అనమాట. సంఘాలు ఎక్కువ శాతం ఇలాంటి సమస్యలతో బాధపడుతూ ఉంటాయి. కానీ నమ్మకంగా దేవుని కోసం పనిచేస్తూ పరిచారకులుగా ఉన్న యవనస్తులైన దేవుని సేవకుల కోసం నేను ఈ మాట చెప్తున్నాను. వారి కోసం నేను ఈ వర్తమానం తీసుకొచ్చాను. ఏంటంటే తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము నేను 13వ వచనంలో ఒక మాట ఉంది, చదువుతున్నాను చూడండి. పరిచారకులై ఉండి ఆ పనిని బాగుగా నెరవేర్చిన వారు మంచి పదవిని సంపాదించుకొని క్రీస్తు యేసునందలి విశ్వాసమునందు బహుధైర్యము గలవారగుదురు. నేను వాక్యం చెప్తుంది, పరిచారకులై ఉండి ఆ పనిని బాగుగా నెరవేర్చిన వారు మంచి పదవిని సంపాదించుకుంటారు. రెండవది, క్రీస్తు యేసునందు విశ్వాసమునందు బహుధైర్యము గలవారవుతారు. చూడండి, మొదటి పాట ఏంటి? మంచిగా బాగుగా నెరవేర్చేవారు మంచి పదవిని సంపాదించుకుంటారు. బాగుగా నెరవేర్చిన వారే పదవిని సంపాదించుకుంటారు. చూడండి, దేవుడు ప్రమోషన్ ఇవ్వాలనుకుంటే, మంచి పదవిని దేవుడు ఇవ్వాలనుకుంటే మనుషులు ఆపలేరు. అదొకటి గుర్తుపెట్టుకోండి. మంచిగా బాగుగా నెరవేర్చాలి. ఇప్పుడు యోసేపుని చూడండి. యోసేపు ఎక్కడికి వెళ్తే అక్కడ నమ్మకంగా ఉన్నాడు. పొతిఫర్ ఇంట్లో నమ్మకంగా ఉన్నాడు, అక్కడ జైల్లో నమ్మకంగా ఉన్నాడు, ఇంట్లో ఉన్నప్పుడు తన తండ్రికి నమ్మకంగా ఉన్నాడు. కాబట్టి ఆ జైల్లో కూడా ఉన్న నమ్మకత్వాన్ని బట్టి అతను ఏకంగా డైరెక్ట్గా రాజు అయిపోయాడు. అతను రాజు అవ్వటాన్ని ఇతని సహోదరులు ఆపలేకపోయారు. అక్కడ పొతిఫర్ ఆపలేకపోయాడు, జైలు అధికారి ఆపలేకపోయాడు, ఎవ్వరు ఆపలేరు అనమాట. దేవుడిచ్చే ప్రమోషన్ని, నమ్మకంగా పనిచేసిన వారికి దేవుడిచ్చే ప్రమోషన్ని ఎవ్వరూ ఆపలేరు. ఇక్కడ కనిపిస్తున్న ఈ రెండు మాటలు, ఒకటి మంచి పదవి అని ఉంది, రెండు విశ్వాసంలో ధైర్యం గలవారవుతారని ఉంది. మంచి పదవి అనేది శరీర సంబంధమైన ఆశీర్వాదంగాను, క్రీస్తు యేసునందు విశ్వాసం నందు బహుధైర్యం గలవారవుతారు అనే మాట ఆత్మ సంబంధమైన ఆశీర్వాదంగాను మనం తీసుకోవచ్చు. పరిచర్య చేసే వాళ్ళకి ఏం జరుగుతుందంటే అటు శారీరకమైన ఆత్మీయమైన ప్రమోషన్ ఆ లెవెల్ పైకి వెళ్తూ ఉంటుంది అనమాట. అలా ఏమి లేకుండా ఏ మాత్రం ఎక్సర్సైజ్ లేని వాళ్ళకి ఎలా అయితే బాడీ మజిల్ డెవలప్ అవుదో, అలాగే పరిచర్య చేయలేని వాళ్ళు ఎవరుంటారో వాళ్ళకి ఏ రకమైన ప్రమోషన్ ఉండదన్నమాట. నిజమే వాళ్ళు ఉద్యోగాలు చేసుకోవచ్చు, నిజమే వాళ్ళు వ్యాపారాలు చేసుకోవచ్చు, నిజమే వాళ్ళు ఎంతో ఉన్నత స్థానంలో ఉన్నట్టుగా ఈ లోకంలో కనపడచ్చు. కానీ ఇంటర్నల్గా వాళ్ళకి ఫ్యూచర్లో అసలైన డెవలప్మెంట్ ఉండదన్నమాట. దేవుని సేవ, ఇట్ ఈస్ ఎ కింగ్డమ్. దేవుని సేవకు సంబంధించినంత వరకు అది రాజ్యము అని ప్రకటించబడింది. యేసుక్రీస్తు ప్రభువారు దేవుని రాజ్యము సమీపించింది, దేవుని రాజ్యము 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 ఎన్నిసార్లు రాజు, రాజుగారి కుమారుడు, రాజ్యము అని ప్రకటించబడతా ఉంటుంది. అనగా కింగ్డమ్ అనమాట. ఈ కింగ్డమ్లో ప్రిన్సిపల్స్ ఏంటంటే స్టెప్స్ ఉంటాయి. రాజుగారు ఉంటారు, రాజుగారి కింద మంత్రులు ఉంటారు, మంత్రుల కింద అధికారులు ఉంటారు, అధికారుల కింద పరిచారకులు ఉంటారు. అలా చివరి వరకు మనం గవర్నమెంట్లో చూడండి, చివరి వరకు ఒక ప్యూన్ వరకు అలా రాజు నుంచి అధికారం అలా వస్తూ ఉంటుంది. కింద స్థాయిలో ఉన్న వ్యక్తి ఎప్పుడైతే నమ్మకంగా పనిచేయడం మొదలు పెడతాడో అతను ఒక స్టెప్ పైకి వెళ్తాడు. అలా అతని డిపార్ట్మెంట్ ఏదందో ఆ డిపార్ట్మెంట్ అలా పైకి వెళ్ళొచ్చు అనమాట. అతనుకున్న చదువుని బట్టి, అతనుకున్న సామర్థ్యాన్ని బట్టి అతను ఒక సర్టెన్ స్టేజ్ వరకు వెళ్తాడు. ఆ ప్యూన్గా పనిచేసేవాడు ఒక మాస్టర్స్ డిగ్రీ చదివాడు అనుకోండి, అతను చాలా ఉన్నత స్థానానికి వెళ్ళే అవకాశం ఉంటుంది. అలాగా దేవుని రాజ్యంలో ప్రిన్సిపల్స్ ఉంటాయన్నమాట. స్టెప్పులుగా మనం పైకి వెళ్ళాలి. ఇంతకుముందు మనం యోసేపు గారి గురించి చూసాం, మోషే గురించి వస్తాం. మోషే గురించి చూసాం అనుకోండి, హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో అతను పరిచారకుడై ఉండి దేవుని ఇల్లంతటిలో నమ్మకంగా ఉండెను అని ఉంటుంది అక్కడ. చూడండి, మోషే నమ్మకంగా ఉన్నాడంటే ఇల్లంతట్లో. అప్పుడు ఏం జరుగుతుంది? అతడు దేవుని ప్రజలను నడిపించడమే కాకుండా ద్వితీయోపదేశకాండంలో మనం ఒక మాట చూస్తాం, అతడు అషూరుల రాజయ్యను, అనగా ఇశ్రాయేలీయులకి రాజుగా ఎంచబడ్డాడు. అంటే ఏంటంటే పరిచర్య చేసిన వాళ్ళు ఏలుబడి చేస్తారు, శ్రద్ధగా పనిచేయవారు ఏలుబడి చేస్తారని దేవుని వాక్యం చెప్పింది. పరిచర్య అనే దాంట్లో ఏముందంటే ఎసెన్స్ ఉందనమాట. అదొక సీడ్ లాంటిది. ఆ పరిచర్య ఉన్నత స్థానానికి తీసుకెళ్ళటానికి మనకు ఫౌండేషన్లా ఉపయోగపడుతుంది. మోషే, దావీదు, యోసేపు వీళ్ళు మాత్రమేనా?
యేసుక్రీస్తు ప్రభువారి గురించి మనం చదువు అనుకోండి. యేసుక్రీస్తు ప్రభువారు అంటారు, మనిషి కుమారుడు పరిచర్య చేయించుకున్నట్టుకు రాలేదు కానీ పరిచారం చేయుటకును అనేకుల కొరకు క్రయధనముగా తన ప్రాణం అర్పించడానికి వచ్చారు అని అంటారు. ఆయన పరిచర్య చేయడానికి వచ్చారంట, చేయించుకోవటానికి రాలేదంట. అనగా మనం క్రైస్తవులుగా పిలువబడుతూ దేవుని సేవ, అసలు సేవ అంటే ఏంటి? పరిచర్య అంటాం, సేవ అంటాం. దేవుని సేవ అని పిలువబడేది పరిచర్య మొదటి, అనగా సర్వీసేనండి. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు ఒకసారి శిష్యుల్లో గొడవలు పడుతూ ఉంటుంటే ఎవరు గొప్ప అని అనుకుంటుంటే, లోకంలో గొప్పవాళ్ళు అయిన వాళ్ళు చిన్నవాళ్ళ చేత సేవ చేయించుకుంటారు, మీరు అలా ఉండకూడదు. నిజంగా మీలో గొప్పవాడ అని ఎవరైతే పిలిపించుకోవాలనుకుంటారో వాళ్ళే మొదట అందరికీ దాసుడు అవ్వాలి, అతనే సేవ చేయాలంటారు. అంటే దాన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది? నిజంగా మనం సంఘంలో పరిచయం చేస్తున్నామంటే మనమే ఆ సంఘానికి హెడ్ అని అర్థం అనమాట. అక్కడ సేవకుడు స్టేజ్ మీద నిలబడి ప్రసంగం చేస్తుంటే ఆ సేవకుడి కంటే మనమే గొప్ప. ఎందుకంటే దేవుని రాజ్య నియమాలు డిఫరెంట్గా ఉంటాయి. లోక నియమాలు వేరు, దేవుని రాజ్య నియమాలు వేరు. మీలో అలాగుండకూడదు అంటారు యేసుక్రీస్తు ప్రభు. సో పరిచర్య చేసేవాళ్ళు చాలా గొప్ప అనమాట దేవుని రాజ్యంలో. యేసుక్రీస్తు ప్రభు చెప్పేసి వదిలేశారా పోనీ ఆ విషయాన్ని అంటే, ఆకారమందు మనుష్యులుగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకున్నారని రాయబడింది ఫిలిప్పీ పత్రికలో. కాబట్టి ఆయన ఏం చేశారంట, నడుముకి టవల్ని కట్టుకుని ఏం చేయటం మొదలుపెట్టారు? శిష్యుల పాదాలు కడగటం మొదలుపెట్టారు. వాళ్ళ వద్దొద్దు పాదాలు కడగొద్దని చెప్పారు. మనలో ఎవరు చేస్తారండి అలాంటి పనులు? శిష్యులు అంటే ఎవరు? వాళ్ళ పామర్లు, విద్య లేని పామర్లు. యేసుక్రీస్తు ప్రభువారు ఆ విద్య తెలిసిన ఆయన దేవుడు, అసలు బోధకుడా అని జనాలు వేల మంది వెంటబడుతుంటే అలాంటి ఆయన వెళ్ళి శిష్యులు, పామర్లు, చేపలు పట్టుకునేవాళ్ళు, అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి సుంకరి, అలాంటి వాళ్ళ పాదాలు కడగటానికి ఆయన వంగారు. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సారూప్యం ఏంటంటే ఆ హంబుల్ నేచర్ అనమాట. ఆ నేచర్ని మనం లైఫ్ లాంగ్ సస్టైన్ చేసుకోవాలి. జీవితకాలం అంతా ఆ పరిచర్య చేయటం అనే నేచర్ని మనం అలవాటు చేసుకోవాలి. పరిచర్య చేయించుకోవటం అనేది అసలు యేసుక్రీస్తు ప్రభువారి లక్షణం కాదు. అలాగని చెప్పి అసలు ఏం పరిచర్య చేసుకోకుండా ఉండటం అని కాదు. అక్కడ మనం ఇంట్లో ఉన్నాం అనుకోండి, తల్లిదండ్రులకి సహాయం చేస్తాం, తల్లిదండ్రులు మనకు సహాయం చేస్తారు. సో అది మ్యూచువల్, ఒక ఫ్యామిలీ లాగా అండర్స్టాండింగ్తో చేయటం ఉంది. కానీ చేయించుకోవటం అనేది ఏది ఉందో, అధికారులు, లోబడి, కింద పరిచారకులు, ఆ నేచర్ ఉంది చూడండి. అలాంటి సిచ్యువేషన్ అంటూ వస్తే గనక ఒకవేళ కింద ఉన్న వాళ్ళే గొప్ప దేవుని రాజ్య నియమం ప్రకారం. కాబట్టి పరిచారకులై ఉండి ఆ పనిని బాగుగా నెరవేర్చిన వారు మంచి పదవిని సంపాదించుకుంటారు. మీరు గుర్తుపెట్టుకోండి, మీరు గనక పరిచర్యను నమ్మకంగా చేస్తూ ఉండండి. దేవుని వాక్యం చెప్పింది, ఆయన మిమ్మల్ని తగిన కాలమందు హెచ్చించినట్లు తన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండండి. ఒక టైం వస్తుంది, అది మనకు తెలియదు. మన టైం ప్రకారం దేవుడు మనల్ని హెచ్చించాలని కోరుకుంటాం. దేవుని వాక్యం చెప్పింది, కాలములు సమయములు తండ్రి తన స్వాధీనం అందించుకుని ఉన్నాడు. అనగా దేవుని కంటే ఒక టైం ఉంటుంది, కైరోస్ అంటారు దాన్ని. ఆ టైం వచ్చినప్పుడు దేవుడు లేపటం మొదలు పెడతాడు, తీసుకెళ్లి సింహాసనం మీద కూర్చోబెడతాడు. మంచి పదవిని సంపాదించుకోవటం, తర్వాత క్రీస్తు యేసునందు విశ్వాసమునందు బహుధైర్యము గలవారగుదురు. అంటే ఏంటంటే మన స్పిరిచువల్ స్టేటస్ కూడా పెరుగుతుంది. ఎప్పుడైనా సరే మనం మోకరించి ప్రార్థన చేసుకుని, ఉపవాసాలు చేసి, పాటలు పాడి, చప్పట్లు కొట్టి, హల్లెలూయా అని చెప్పి, బైబిల్ చదువుకుని, ధ్యానం చేసి, పరిశోధన చేసి, ఇవన్నీ చేస్తే అభిషేకం వస్తుంది, రాదని చెప్పట్లేదు. కానీ దేవుని కోసం పనిచేయటం మొదలు పెడితే అభిషేకం మల్టిప్లై అయిపోతూ ఉంటుంది, అంతకంతకు అభివృద్ధి చెందుతుంది. ఆ పరిచర్యలో ఉన్న గొప్పతనం ఏంటంటే, మనం ఎప్పుడైతే మనకి దేవుడు నియమించిన పనిని చేస్తూ ఉంటామో అదే మన అభిషేకాన్ని రెట్టింపు చేస్తుంది, ఆత్మీయతలో అభివృద్ధిని తీసుకొస్తుంది, మనం నెక్స్ట్ లెవెల్కి వెళ్తూ ఉంటాం. అలా కాకుండా మనం మోకరించి ప్రార్థన చేసే ఉపవాసాలు ఎంతకాలమైనా సరే అలా దేవుని సన్నిధిలో ఉంటున్నాం కదా, ప్రార్థన చేసుకుంటున్నాం కదా, అలాగే ఉండిపోయాం అనుకోండి, మన ఆత్మీయ స్థితి పెరుగుతుంది. కానీ పరిచర్య చేస్తూ ఉంటే ఇక్కడున్న దేవుని వాక్యం ప్రకారం క్రీస్తు యేసునందు విశ్వాసమందు బహుధైర్యం గలవారగుదురు. విశ్వాసములో అభివృద్ధి చెందుతాం, విశ్వాసపు స్థాయి మారిపోద్ది, భక్తి స్థాయి మారిపోద్ది, మన లెవెల్ స్పిరిచువల్ రెల్మ్స్లో నెక్స్ట్ లెవెల్కి వెళ్తాం. ఇటు పదవిని సంపాదించుకుంటాం, అది లోకానుసారమైన ఏ పదవైనా సరే. ఉద్యోగంలో ప్రమోషన్ రావచ్చు, లేదా మనం దేవుని సేవ చేస్తుంటే దేవుని సేవలో నూతనమైన ద్వారాలు ఓపెన్ అవ్వచ్చు, లేదా ఆత్మీయతలో అభివృద్ధి చెందుతాం, మన పిలుపులో అభివృద్ధి చెందుతాం, మన ఆఫీస్ డెవలప్ అవుతుంది. ఈ ఫిజికల్గా ఎలా అయితే కొత్త ప్రమోషన్స్ వస్తాయో స్పిరిచువల్గా కూడా ప్రమోషన్స్ వస్తాయి. కాబట్టి ఆ విధంగా చేద్దాం. ఎవరైనా సరే దేవుని సేవ చేస్తున్నవారు నమ్మకంగా పనిచేయండి. టైం వస్తుంది, మనం మండటం మొదలు పెడితే మండుతున్న అగ్నిని ఎవరైనా కప్పుపచ్చాలనుకుంటే ఏమవుద్ది? అలాగే మనల్ని దేవుడు హెచ్చించాలనుకున్నప్పుడు, విస్తరింప చేయాలనుకున్నప్పుడు ఎవ్వరు మనల్ని ఆపలేరు అనమాట. ఎవ్వరు, మన పైన ఉన్న సేవకుడు కానీ, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కానీ, మన ఫ్యామిలీ కానీ ఎవ్వరు ఆపలేరు. యోసేపు ప్రమోషన్ని ఎవ్వరు ఆపలేకపోయారు. అలాగే
దేవుడు మీకు ఇచ్చే ప్రమోషన్ని ఎవరు ఆపలేరు. నమ్మకంగా పనిచేస్తుండండి, బాగుగా నెరవేర్చండి. మీకు ఏ పని ఇవ్వబడిందో కొంచెంలో నమ్మకంగా ఉన్న వానికి గొప్ప విషయాలు ఇవ్వబడతాయి. అలా నమ్మకంగా పనిచేయండి, దేవుడు ప్రమోషన్ ఇస్తాడు. ఆ ప్రమోషన్నే, యోసేపుకి ఇచ్చిన ప్రమోషన్ని ఎవ్వరూ ఆపలేకపోయారు. అలాగే దేవుడు మీకు ఇచ్చే ప్రమోషన్ కూడా ఎవ్వరు ఆపలేరు.